హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ కూడా ముఖ్యమైన సమాచారం అయితే అందిందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లోని పెన్షనర్లకు శుభవార్త. మీ అదనపు పెన్షన్ ఏక్యూపీ గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ పొందుతున్న ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇది ఒక ముఖ్యమైన సమాచారం అండి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ అనేది ఒక పెన్షనర్ వయసు ఆధారంగా అదనంగా లభించే పెన్షన్. అయితే ఈ ప్రయోజనం ఏ తేదీ నుంచి మంజూరవుతుంది అనే దానిపై చాలామందికి ఇంకా స్పష్టత అయితే ఉండదు. ఏక్యూపీ ఎప్పుడు మంజూరవుతుంది? పెన్షనర్ వయసు 70, 75, 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలంలో ప్రవేశించిన వెంటనే ఆ వయసు నుండే నెలలో మొదటి తేదీ నుండి ఆ నెల మొదటి తేదీ నుండే ఏక్యూపీ అనేది మంజూరవుతుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ పుట్టిన తేదీ మే 14 కాగా ఆయన మే నెలలోనే 75 సంవత్సరాలు నిండినట్లయితే ఆయనకు ఏక్యూపీ అనేది మే 1 తేదీ నుంచే లభిస్తుంది. అదేవిధంగా పుట్టిన తేదీ నెలలోనే ఏ నెల ఉంటే ఆ నెల నుంచే మొదటి తేదీ నుంచి వస్తుందనమాట. సో, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ శాతాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. 70 సంవత్సరాల వారికి 7%, 75 సంవత్సరాల వారికి 12%, 80 సంవత్సరాల వారికి 20%, 85 సంవత్సరాల వరకు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ శాతాలు అంతిమ బేసిక్ పేకు కలిసి కలిపిన తర్వాత కాదు. సో, బేసిక్ పెన్షన్‌పై లెక్కించబడతాయి. గతంలో పెన్షనర్లు ఏక్యూపీ పొందాలంటే సబ్ ట్రెజరీ కార్యాలయానికి రాతపూర్వకంగా దరఖాస్తు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా పుట్టిన తేదీ ఆధారంగానే ఆటోమేటిక్‌గా ఈ అదనపు లాభం అనేది జరుగుతుంది. అంటే యాడ్ అవుతుందనమాట. అయితే కొన్ని సందర్భాల్లో ఇది జమ కాకపోవచ్చు. దానికి కారణం ప్రధానంగా పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ రికార్డులలో నమోదు కాకపోవడము. అలాగే రెండవది ఫ్యామిలీ పెన్షనర్లకు పుట్టిన తేదీ స్పష్టంగా అప్డేట్ చేయకపోవడం అండి. సో, ఇలాంటి సమస్యలు ఎదురైతే పెన్షనర్స్ ఏం చేయాలంటే ఏక్యూపీ జమ కాకపోయిన పెన్షనర్స్ తమ సబ్ ట్రెజరీ అధికారిని లేదా పెన్షన్ పంపిణీ శాఖను సంప్రదించాలి. పుట్టిన తేదీ నమోదు కోసం సంబంధిత ఆధారాలు అంటే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వంటి వాటిని అయితే సమర్పించాలి. ఇక ఫ్యామిలీ పెన్షనర్లు కూడా లబ్ధిదారులుగా తమ వయసును రికార్డులలో నమోదు చేయించుకునే ప్రయత్నం చేయాలి. ఇక మూల సమస్య ఏంటి? సంఘాల బాధ్యత ఏంటంటే అసలు సమస్య మాత్రం ప్రస్తుత వ్యవస్థలోనే పుట్టిన తేదీ నమోదు ప్రక్రియలో పరిపక్వత లేకపోవడమే. సో, ఇప్పటికీ చాలామంది ఫ్యామిలీ పెన్షనర్లు పుట్టిన తేదీలు అధికారికంగా నమోదు కాకపోవడం లేదా పెన్షనర్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని ప్రభుత్వానికి సరైన విధానాన్ని వివరించి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. ఏక్యూపీ అనేది పెన్షనర్లకు వయసు ఆధారంగా లభించే చట్టబద్ధమైన హక్కు. ఇది పుట్టిన తేదీ ఉన్న నెల మొదటి తేదీ నుంచి అమలవుతుంది. సో, సమస్య ఉన్నవారు తక్షణమే సంబంధిత అధికారిని కలవాలి. సంఘాలు ఈ అంశంపై చొరవ చూపి పె ఫ్యామిలీ పెన్షనర్ల హక్కుల కోసం కృషి చేయాలి. సో, మీ హక్కుల కోసం పోరాడండి అనైతే ఈ విధంగా ఈ యొక్క ఏక్యూపీ సంబంధించి ఎవరికైతే అర్హులు ఉన్నారో తప్పకుండా మీకు ఏక్యూపీ అనేది వస్తుందా లేదా అని చెక్ చేసుకోండి.